మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర నాయకులు, బారాసా నేతలు రైతులతో బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపోకు తమ వినతి పత్రం అందజేశారు. ఎస్టీ దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అనేక లింకులు పెట్టి వాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, తూతు మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప. మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము, ఒకవేళ రుణమాఫీ డబ్బులు కట్టి ఉంటే మళ్ళీ తెచ్చుకోండి, పరిగెత్తండి, తెచ్చుకోండి అని చెప్పి మీరు ఇచ్చిన మాటని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు అందరికీ రైతుల తరఫున మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మీరు ముందుగా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందు రైతాంగానికి మీరు మాఫీ కోరాలనుకుంటున్నారు. మాఫీ చేయండి, మాకు తప్పైందని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఖచ్చితంగా క్షమాపణ మాఫీ కోరాలని కోరుతా ఉన్నాం. కాబట్టి మేము సంపూర్ణంగా ఏదైతే మీ చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒక మాట మీద లేరు. ఓ మంత్రి ఏమో సగమే మందికి అయింది, ఇంకొంతమంది 7,000 కోట్లు అయిందంటారు, ఇంకోటి పూర్తిగా అయిందంటారు. మీకే ఒక స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రం చీము రక్తం ఉన్నా ఫస్ట్ రైతాంగాన్ని క్షమాపణ చెప్పవలసిన బాధ్యత సీఎం గారిది ఉంది. ఎందుకంటే ఎన్ని మోసాలు మాయమాటలు చెప్పి ఇలా గద్దె మీద కూర్చున్న తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అన్నం పెట్టే రైతు అనేది కూడా చూడకుండా సాగుతాయి.